ఒక ఊరిలో ఒక పెద్ద వేప చెట్టుపై చిన్న చిలుక ఉండేది. ఆ చిలుక పేరు చిన్ను. చిన్ను ఎప్పుడు అల్లరి చిల్లరిగా ఉండేది. కానీ తన తల్లి మాత్రం చిన్నుకి నువ్వు ఎప్పుడు ఇలా ఉండకూడదు అని చెప్పేది. చిన్ను అవేం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు తిరిగేది. ఒకరోజు వాళ్ళ తల్లి పక్షి చిన్నుతో నువ్వు ఎక్కడికి దూరంగా వెళ్ళకూడదు, నన్ను వదిలిపెట్టి అని చెప్పింది. కానీ చిన్ను అవేం వినకుండా చిన్ను చాలా దూరంగా ఎగిరిపోయింది. అలా ఎగురుతూ ఎగురుతూ ఎడారిలోకి వెళ్ళిపోయింది. ఆ ఎడారిలో ఎటు చూసినా ఎండ, వేడి. ఆ వేడికి తట్టుకోలేక చిన్ని దాహంతో ఏడవసాగింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక గరుడ పక్షి చిన్నును చూసి ఎవరు నువ్వు అని అడిగింది. అందుకు చిన్ను తనకు జరిగిన కథనంతా చెప్పింది. చిన్ను చెప్పిందంతా విని గరుడ పక్షి చాలా బాధపడింది. చిన్నుని జాగ్రత్తగా తన వీపుపైకి ఎక్కించుకొని తన తల్లి దగ్గరికి చేర్చింది. చిన్నుని చూసిన తల్లి పక్షి సంతోషంతో తన గుండెలకు హత్తుకొని ఏడవసాగింది. అప్పుడు చిన్ను, అమ్మా, నీ మాట వినకపోవడం వల్లనే ఇలా జరిగింది. ఇంకెప్పుడు నీ మాటను దాటనుంది. అప్పటి నుండి చిన్ను వాళ్ళ అమ్మ మాటలు వింటూ చాలా సంతోషంగా ఉండింది.